నవనీత చోరుడు బాలకృష్ణుని చిలిపి కథ. బృందావనము. పచ్చటి పొలాలు, సరసాల సరస్వతుల ప్రవహించే యమునా నది, ఎడల విరిసిన మల్లెల పరిమళం, అది దేవతలు కూడా ధ్యాస పెట్టే భూమి. ఆ భూమిలో జన్మించిన ఓ అమృత స్వరూపుడు, అవును, ఆ దేవ సందర్శనమైన శిశువు శ్రీకృష్ణుడు. నీలా మెరిసే చర్మం, కమలాల లాంటి కన్నులు, నవ్వు మెరుపులతో ఊరిని మంత్రముగ్ధం చేసిన చిరంజీవి. మకనం, దొంగతనం, మాయల ఆట. బృందావనపు గృహిణులు ప్రతి ఉదయము మజ్జిగ చిందించి మకన్ అంటే నవనీతం తయారు చేస్తూ ఉండేవారు. ఆ నెయ్యిని మట్టి పాత్రల్లో నిల్వ చేసి ఎత్తుగా వేలాడదీసేవారు. శ్రీకృష్ణుడు మాకు మకన్ దొంగిలించకుండా ఉండాలి అని వారు ప్రయత్నిస్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ క్రీడాపరుడు ఆ నెయ్యిని పొందకుండా ఉండడు. బాలసఖులతో కలిసి మట్టి పాత్రల దాకా చేరేందుకు మానవ గోపురం నిర్మించేవాడు. కృష్ణుని ముద్దు ముద్దు ముఖానికి పూయబడుతుంది. తన నవ్వు, నెయ్యి తింటూ చూపించే ఆనందం బృందావనంలో అమితమైన ఆనందాన్ని పంచేది. అంతేకాదు, వనంలో నుండి వచ్చిన కోతులతో కలిసి ఆ మకన్ను పంచిపెట్టే దాతృత్వం శ్రీకృష్ణునికి యథార్థ స్వభావం. యశోదమ్మకు కోపం. ఒకనాడు గ్రామంలోని గృహిణులు శ్రీ యశోదమ్మను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అమ్మా యశోద, మీ కుమారుడు మా ఇంట్లోకి వచ్చి వెన్న తింటున్నాడు. ప్రేమపూరితంగా యశోదమ్మ నవ్వుతూ అంది. నా నందనుడు అలా చేయడు. మీకు తప్పు